ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ మంచి బాందిని కుర్తీ నా చేతిలో ఉంది. ఇక్కడ చూడొచ్చు కలర్ కాంబినేషన్ ప్యూర్ రెడ్ కలర్ అండ్ ఈ రెడ్ కలర్ పైన చాలా మల్టిపుల్ కలర్స్తో డిజైన్ కూడా ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు ఎల్లో కానీ, గ్రీన్ కానీ, నేవీ బ్లూ కానీ, ఇటు వైట్ కానీ మంచిగా ఇచ్చారు కదా. అండ్ ఇక్కడ మన నెక్ చూసుకున్నట్లయితే ఇక్కడ హైలైట్ చేయాల్సింది ఏంటంటే నెక్కే. ఇక్కడ చూడొచ్చు మంచిగా పర్ల్స్ ఇచ్చారు, అలాగే గోల్డెన్ జెరీతో ఇక్కడ డిజైన్ చూడండి మంచిగా, అలాగే పూసలతో కూడా డిజైన్. ఇట్లా మొత్తం ఇదంతా హ్యాండ్ వర్క్ అన్నమాట, అంత డీటెయిలింగ్ గా చేశారు. ఇక్కడ చూడొచ్చు మళ్ళీ అక్కడక్కడ కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా మనకు ఇక్కడ బాడీ మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఫుల్ స్లీవ్స్ ఇచ్చారన్నమాట, 1/4 స్లీవ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే వెనకాల చూద్దాం. ఇక్కడ బ్యాక్ చూసుకున్నట్లయితే రౌండ్ షేప్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూడొచ్చు ఫ్రంట్ మనకు ఎలాంటి డిజైన్ ఉందో సేమ్ బ్యాక్ కూడా అదే మెయింటైన్ చేశారు, అదే రన్ చేశారు. ఇక్కడ మనం స్లీవ్స్ చూసుకున్నట్లయితే మంచిగా గోల్డెన్ లేస్ తో రెండు విధాలుగా కూడా మనకి ఇక్కడ చూడొచ్చు 2 లేసెస్ కూడా ఇచ్చారు. చాలా అద్భుతంగా ఉంది కదా. నెక్స్ట్ డ్రెస్ చూద్దాం. ఇప్పుడు నా చేతిలో ఉంది మంచి గ్రీన్ కలర్ కుర్తీ. చూడండి ఎంత బాగుంది కదా. గ్రీన్ కలర్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా. సో ఇక్కడ మనం ఇక్కడ బాడీ అంతా గ్రీన్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్స్తో ఇటు లైన్స్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకు మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఇక్కడ గల్లా. ఇక్కడ చూడండి వి షేప్లో ఇచ్చారు అండ్ డిజైన్ కూడా మొత్తం హ్యాండ్ వర్క్ అండి. ఇటు పర్ల్స్ కానీ, గోల్డెన్ జెర్రీ, పూసలు అద్భుతంగా ఉంది. మంచి గ్రీన్ కలర్ పైన మంచి ఇటు వైట్ కలర్ పూసలు, గోల్డ్ కలర్ జెర్రీతో మంచి డిజైన్ ఇచ్చాడు. ఇక్కడ స్లీవ్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఇక్కడ 2 లేస్గా కూడా ఇక్కడ మనకు సిల్వర్ లేస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు బ్యాక్ చూద్దాం. సో బ్యాక్కి ప్లెయిన్గా ఇచ్చారు, ఇటు రౌండ్ కలర్ కాలర్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి మొత్తం ప్లెయిన్. ఫ్రంట్ మనకి ఎలా ఉందో సేమ్ బ్యాక్ కూడా అలాగే ఉంది డిజైన్. నెక్స్ట్ కుర్తీ చూద్దాం. ఇప్పుడు మనం మంచి పీచ్ కలర్ కుర్తీ చూస్తున్నాం. చూడండి ఎంత బాగుంది కదా, సింపుల్గా ఉంది. అండ్ ఈ సమ్మర్లో మనకు వేసుకుంటే చాలా బాగుంటుంది, కంఫర్ట్గా కూడా ఉంటుంది. ఇక్కడ మనం కాలర్ చూసుకున్నట్లయితే మంచి వీనెక్ వచ్చింది. అలాగే మంచి పీచ్ కలర్ అండ్ వైట్ కాంబినేషన్లో లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇటు బాడీ మొత్తం కూడా అదే డిజైన్ మెయింటైన్ చేశారు. అలాగే స్లీవ్స్ చూసుకున్నట్లయితే సేమ్ ఇటు బాడీ మొత్తం ఎలాంటి డిజైన్ ఉందో స్లీవ్స్ కూడా 1/4 హ్యాండ్స్ ఇవి, దాన్ని కూడా అదే డిజైన్ ఇచ్చారు. సో బ్యాక్ చూసుకున్నట్లయితే బ్యాక్కి కాలర్ నెక్ ఇవ్వడం జరిగింది. అలాగే చూడండి ఫ్రంట్ ఎలాంటి డిజైన్ ఉందో బ్యాక్ కూడా అదే మెయింటైన్ చేశారు. నెక్స్ట్ కుర్తీ చూద్దాం. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత గ్రాండ్గా ఉందో, ఎంత గ్రాండ్ లుక్ ఇచ్చే కుర్తీ నా చేతిలో ఉందో చూస్తున్నారా. చాలా అద్భుతంగా ఉంది. మంచి రెడ్ కలర్ అండ్ కనకంబరాల కలర్, చాలా మందికి ఫేవరెట్ కనకంబరాలు, ఇటు రెడ్ కలర్ అంటే చాలా మంది ఇష్టపడుతుంటారు కదా. సో అలాంటి కాంబినేషనే ఈ కుర్తీ అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు దానిపైన మంచి క్రీమ్ కలర్తో లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనకు మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఇక్కడ చూడొచ్చు ఇటు మొత్తం ఇక్కడ ఫ్రంట్ డిజైన్ అదిరిపోయింది. మొత్తం హ్యాండ్ వర్కేనండి, అస్సలు ఏమాత్రం తేడా లేకుండా మొత్తం హ్యాండ్ వర్కే. ఇక్కడ మంచి వీనెక్ వచ్చింది. ఇక్కడ చూడొచ్చు మంచి పర్ల్స్ ఇచ్చారు, చెమ్కీలు ఇచ్చారు, అలాగే మంచి ఇక్కడ చెమ్కీలతో వర్క్ ఇచ్చారు, మంచి మంచి పూసలు. ఎంత బాగుందో. ఇటు గోల్డెన్ జెరీతో లీవ్స్ ఇవ్వడం కానీ మంచి పర్ఫెక్ట్గా ఉంది. ఇలాంటి కుర్తీస్ మనం ఇప్పుడు సమ్మర్ కాబట్టి మంచిగా మ్యారేజ్ కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు, ఈజీగా వేసుకెళ్ళిపోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇటు స్లీవ్స్ చూస్తే 1/4 స్లీవ్స్, ఇటు స్లీవ్స్కి చిన్నగా సింపుల్గా మనకు కనిపించడానికి గోల్డెన్ లేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు బ్యాక్ చూద్దాం. ఇక్కడ బ్యాక్ చూసుకున్నట్లయితే ఇటు రౌండ్గా నెక్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఫ్రంట్ ఎలాంటి డిజైన్ అయితే ఉందో, ఎలాంటి కలర్ కాంబినేషన్ ఉందో సేమ్ బ్యాక్ కూడా అదే కలర్ కాంబినేషన్ ఇచ్చారు. నెక్స్ట్ కుర్తీ చూద్దాం. ఇప్పుడు నా చేతిలో ఉంది బాందని స్టైల్లోనే షార్ట్ కుర్తీ అన్నమాట. చూడండి ఎంత ముద్దుగా ఉందో, నాకైతే ముద్దు వస్తుంది. మంచి పింక్ కలర్. సో పింక్ కలర్ అంటే అమ్మాయిలకి ఎక్కువగా ఇష్టం ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళకి ఇలాంటి కలర్ కాంబినేషన్లో మంచి డిజైన్ కూడా చూడండి. మంచి ఇక్కడ మనం నెక్ చూసుకున్నట్లయితే మంచి రౌండ్ నెక్ ఇచ్చారు. అలాగే నెక్కి ఇటు గోల్డెన్ జెరీతో స్టార్ట్ చేసి పూసలు,
పర్ల్స్ మంచి మంచి ఇటు లీవ్స్ ఫ్లవర్స్తో డిజైన్ ఇచ్చారు. అలాగే ఇక్కడ మంచి ఇట్లా స్క్వేర్ షేప్లో మంచి డిజైన్, ఇక్కడ రౌండ్కి ఎలాంటి డిజైన్ ఇచ్చారో సేమ్ స్క్వేర్ కూడా అలాంటి డిజైనే కంటిన్యూ చేశారు. మధ్యలో కూడా ఇటు ఫ్లవర్స్ అని లీవ్స్ అని ఇదంతా హ్యాండ్ వర్క్ అండి. అస్సలు నమ్మేలా లేదు, బట్ హ్యాండ్ వర్క్ ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ ఇక్కడ బాడీకి మొత్తం కూడా ఇక్కడ మంచి కట్ ఇచ్చారు. మంచి కట్ ఇవ్వడం ద్వారా మంచి లుక్ వచ్చింది. కట్కి మంచి గోల్డెన్ లేస్ కూడా ఇచ్చారు. అండ్ ఇలా 1/4 హ్యాండ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ హ్యాండ్స్కి అయితే మంచి లేస్ ఇచ్చారు. అండ్ ఇక్కడ లీవ్స్తో మంచి గోల్డెన్ జెరీతో మనకు డిజైన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి కుర్తీస్ మనకు స్కర్ట్స్ పైకి కానీ అలాగే పలాజో ప్యాంట్స్ పైకి కానీ చాలా బాగుంటుంది. అండ్ బ్యాక్ చూసుకున్నట్లయితే సేమ్ రౌండ్ కాలర్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఎలాంటి డిజైన్ ఉందో సేమ్ అదే డిజైన్ కంటిన్యూ చేశారు. అండ్ చూడొచ్చు మనం ఎంత గ్రాండ్గా ఉందో. ఇప్పుడు సమ్మర్ కాబట్టి పెళ్ళిళ్ళు కాబట్టి ఎక్కువగా హెవీగా వేసుకోకుండా ఇలాంటి మంచి సింపుల్గా వేసుకుంటే సింపుల్గా ఉంటుంది, అలాగే గ్రాండ్ లుక్ కూడా వస్తుంది. నెక్స్ట్ కుర్తీ చూద్దాం. ఇప్పుడు నా చేతిలో ఉంది బాందినీలోనే కాటన్ కుర్తీ అన్నమాట. చూడండి ఇక్కడ మనం కాలర్ చూసుకున్నట్లయితే మంచి రౌండ్ కాలర్ ఇచ్చారు. అండ్ డిజైన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఫుల్గా గ్రీన్ కలర్ చాలా ఇష్టం. షాపింగ్కి ఎక్కడికి వెళ్ళినా మా గ్రీన్ అని వెతుకుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ కుర్తీ పర్ఫెక్ట్ అని చెప్పాలి. సో ఇక్కడ డిజైన్ కూడా డీటెయిలింగ్ ఎంత బాగుంది చూడండి. డీటెయిలింగ్ ఇటు చిన్న చిన్న మిర్రర్స్ ఇచ్చారు, గోల్డెన్ అండ్ సిల్వర్ థ్రెడ్తో కూడా వర్క్ ఇచ్చారు. ఎంత బాగుంది, ఎంబ్రాయిడరీ వర్క్ మొత్తం ఇచ్చారు. అండ్ మొత్తం బాందిని స్టైల్లో డిజైన్, టాప్ మొత్తం కూడా అదే డిజైన్ మెయింటైన్ చేశారు. ఇక బ్యాక్ చూసుకున్నట్లయితే రౌండ్ నెక్ ఇచ్చారు. అండ్ ఫ్రంట్ ఎలాంటి డిజైన్ ఉందో సేమ్ డిజైన్ అదే క్యారీ చేశారు. ఇక్కడ మనం స్లీవ్స్ చూసుకున్నట్లయితే 3/4 స్లీవ్స్ అన్నమాట. చూడండి ఎంత బాగుందో. సో బాడీ మొత్తం ఎలాంటి డిజైన్ ఉందో సో స్లీవ్స్కి కూడా అదే డిజైన్ మెయింటైన్ చేశారు. నెక్స్ట్ కుర్తీ చూద్దాం. ఇప్పుడు నా చేతిలో ఉంది మంచి బాందిని స్టైల్లోనే కాటన్ కుర్తీ. ఇంతకుముందు ఇదే కాంబినేషన్లో మనం గ్రీన్ కలర్ చూసాం కదా, ఇదేమో మంచి రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్. ఈ కలర్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. పర్సనల్గా నాకైతే చాలా ఇష్టం అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మంచిగా కాలర్కి చిన్న వీ కట్ ఇచ్చారు కదా. సో ఆ తర్వాత డిజైన్ కూడా చూడండి, మంచిగా గోల్డెన్ జెరీతో ఫ్లవర్స్ లీవ్స్ మంచిగా డిజైన్ చేశారు. ఇక్కడ మధ్యలో చిన్న చిన్న మిర్రర్స్ కూడా ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో. అండ్ డిజైన్ మొత్తం కూడా బాందిని స్టైల్లో ఇచ్చారు. ఇప్పుడు బ్యాక్ చూసుకున్నట్లయితే సో రౌండ్ నెక్ ఇచ్చారు. అండ్ ఫ్రంట్ ఎలాంటి డిజైన్ ఉందో అదే రన్ చేశారు బ్యాక్ మొత్తం కూడా. ఇక మనం స్లీవ్స్ విషయానికి వస్తే 3/4 స్లీవ్స్ అన్నమాట. కుర్తీ మొత్తం కూడా ఎలాంటి డిజైన్ ఉందో, ఎలాంటి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయో ఇటు స్లీవ్స్కి కూడా అలాంటి కలర్ కాంబినేషన్ ఇచ్చారు. నెక్స్ట్ కుర్తీ చూద్దాం. సో ఇప్పుడు మనం చూడబోయేది మల్టీ కలర్ కుర్తీ. సో మల్టీ కలర్ అంటే చాలా మంది ఇష్టపడుతుంటారు కదా, అందులో ఇది మంచి కుర్తీ అన్నమాట. ఇటు సమ్మర్ కాబట్టి ఇలాంటి కుర్తీస్ వేసుకోవడానికి చాలా మంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడొచ్చు మనం నెక్ విషయానికి వస్తే మంచి వీ నెక్ ఇచ్చారు. అలాగే ఇటు మొత్తం బాడీ మొత్తం కూడా మంచి మల్టీ కలర్స్ ఇచ్చారు. ఇటు క్రీమ్ కలర్ కానీ, ఎల్లో కలర్ కానీ, గ్రీన్ కానీ, పీచ్ కానీ, రెడ్ కానీ, ఆరెంజ్ కానీ, అబ్బబ్బా లేదన్న కలరే లేదుగా. అండ్ బ్యాక్ చూసుకున్నట్లయితే మంచి రౌండ్ నెక్ ఇచ్చారు. అండ్ మనకు ఫ్రంట్ ఎలాంటి కలర్స్ కాంబినేషన్స్ తో డిజైన్ ఇచ్చారో సేమ్ బ్యాక్ కూడా అలాగే ఇచ్చారు. ఇక్కడ స్లీవ్స్ విషయానికి వస్తే 3/4 స్లీవ్స్. సో బాడీ మొత్తం ఎలాంటి డిజైన్స్ కలర్స్ తో మనకు ఇచ్చారో సేమ్ స్లీవ్స్ కూడా అదే కలర్ అదే డిజైన్ ఇచ్చారు. నెక్స్ట్ కుర్తీ చూద్దాం. బాందిని స్టైల్లో మంచి కాటన్ కుర్తీని చూద్దాం. ఇప్పుడు మంచి పింక్ అండ్ క్రీమ్ కాంబినేషన్లో ఉంది. సో బాడీ మొత్తం కూడా బాందిని స్టైల్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు మంచిగా రౌండ్ నెక్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మంచి గోల్డెన్ కట్ వర్క్ కూడా ఇవ్వడం జరిగింది. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ చిన్న చిన్నగా మంచి డిజైన్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మెయిన్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ డోరీస్ ఇచ్చారు. క్యూట్ ఉన్నాయి కదా, క్యూట్ డోరీస్ ఇచ్చారు. ఇటు సైడ్ ఇచ్చారు, అటు సైడ్ కూడా ఇచ్చారు. రాజస్థానీ స్టైల్ డోరీస్ అన్నమాట. సో బ్యాక్ సైడ్ చూద్దాం. సో ఫ్రంట్ ఎలాంటి కలర్ కాంబినేషన్స్ ఎలాంటి డిజైన్ ఇచ్చారో సేమ్ బ్యాక్ సైడ్ కూడా అదే రన్ చేశారు. ఇక స్లీవ్స్ విషయానికి వస్తే 3/4 స్లీవ్స్ అన్నమాట. సో మొత్తం కుర్తీ మొత్తం ఎలాంటి డిజైన్ ఉందో ఎలాంటి కలర్స్ ఉన్నాయో సో స్లీవ్స్కి కూడా అవే మెయింటైన్ చేశారు.